యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం నుండి ఒకసారి చదువుదాం. ఇక్కడ రాయబడిన మనము చదివిన ఈ 5 వచనాల సారము చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా విస్తారంగా మాట్లాడుకోవలసిన మాటలు ఇందులో దాగున్నాయి. కానీ మనము ఈ 11వ వచనాన్ని ఒకసారి మనసు పెట్టి ధ్యానం చేద్దాం. ఇందులో కనబడుతున్న విషయాలు ఏమిటి అంటే, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగ చేశాడట ఆయన. ఎవరికి? మనుష్యులమైన మనకు. అంటే భూజంతువులకు కూడా బుద్ధి ఉంటుంది, ఆకాశ పక్షులకు కూడా జ్ఞానం ఉంటుంది. కానీ వాటికంటే ఎక్కువైన జ్ఞానము, వాటికంటే ఎక్కువైన బుద్ధి మనకు నేర్పాలనుకుంటున్నాడు ఆయన. జంతువులను లేక పక్షులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది, పక్షులు మాట్లాడే పక్షులు కూడా ఉంటాయి. కొన్ని పక్షులు వాటికి కొంచెం చనువు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే మరలా తిరిగి ఆ యజమాని దగ్గరకు వస్తుంది. గేదెను కానీ ఆవును కానీ బాగా ఇష్టంగా చూడండి, ఒకవేళ ఏదో ధన సహాయము అవసరమయ్యి ఆ ఆవును లేక గేదెను అమ్మేస్తే మరల ఆవు గేదె మరల యజమాన్ని ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది విడిచిపెడితే. అంటే దానికే బుద్ధి ఉంది, పశువులకు బుద్ధి ఉంది, ఆకాశ పక్షులకు కూడా జ్ఞానం ఉంది. బుద్ధి జ్ఞానము అనుగ్రహించు దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించబోతున్నాం కనుక కొంచెం మనసు పెట్టి ఆయన ఇచ్చే జ్ఞానము ఎటువంటిదో, ఆయన ఇచ్చే బుద్ధి ఎటువంటిదో మనకు అర్థం కావాలి. సరే, మరో మాట చెప్పి నేను లోపలికి వెళ్తాను. జ్ఞానము లేకుండగా బుద్ధి ఉండదు. బుద్ధి జ్ఞానము ఈ 2 విషయాలు, 2 పదాలు కూడా అవి ఒకదానితో ఒకటి జతపడే విషయాలు. బుద్ధి జ్ఞానము అనేవి లేదు, నాకు బుద్ధి ఉంటే చాలు జ్ఞానం అవసరం లేదు అంటే కుదరదు. జ్ఞానము ఉంటే చాలు నాకు బుద్ధి అవసరం లేదు అనడానికి వీలు లేదు. స్నేహితులారా, జాగ్రత్తగా పరిశీలించండి. బుద్ధి జ్ఞానము కూడా ఒకదానితో ఒకటి సమతుల్యత కలిగినవి, ఒకదానితో ఒకటి సఖ్యత కలిగినవి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. కనుక ఈ బుద్ధి జ్ఞానము గురించి కొంచెం ఆలోచన చేద్దాం. సరే, ఇంతకీ జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానము ఎలా వస్తుంది? జ్ఞానము అనేది నేర్పిస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా ఉంటుంది, అది అలాంటిది. పిల్లలకు తల్లిదండ్రులు బాల్యం నుండి అనేక విషయాలు బోధించి నేర్పిస్తారు. ఎందుకు అంటే నా కుమార్తె, నా కుమారుడు జ్ఞానవంతుడు కావాలి. ఒకవేళ తప్పుతాడి ఏమైనా ఆ పని చేస్తే, రే నేను ముందే చెప్పానా అలా వెళ్ళొద్దని, అప్పుడు ఆ పిల్లవాడు లేక ఆ కుమారుడు, ఆ కుమార్తె మరలా అలా చేయకుండా ఉంటారు. అప్పుడు ఏమొచ్చినట్టు? బుద్ధి వచ్చినట్లు. జ్ఞానము నేర్పిస్తారు, చదువుల్లో జ్ఞానము నేర్పిస్తారు, స్కూల్లో జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఏమండి, ఒక చిన్న పిల్లవాడు ఎదుగుతూ ఉండగా పెద్దవాడైపోయిన తర్వాత హఠాత్తుగా మహాజ్ఞాని లేకపోతే ఓ సైంటిస్ట్ అయిపోడు. మరి ఏమవ్వాలి? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుండి చదువుతూ తన జ్ఞానాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఓ దీన్ని ఇలా చేయాలి, దీనితో దీన్ని జోడిస్తే ఇది కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. ఈ జ్ఞానము తరువాత కాలములో బుద్ధిగా మారాలి. బుద్ధితో మనము చేసే పని ఏంటో మనకు అర్థమవుతుంది. చాలామంది జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, బుద్ధిని సంపాదించుకోవట్లేదు. ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు, కానీ ప్రయత్నించాల్సిన ప్రయత్నాలు చేయవలసిన రీతిగా వెళ్ళాల్సిన మార్గములో వెళ్ళట్లేదు. ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఒక చాకో ఒక కత్తో చేతిలో పెడితే వాడికి ఏం చేయాలో తెలియదు. పెద్దవాడి చేతిలో జ్ఞానంతో కత్తి పట్టుకుంటే
దాన్ని నరకాలా, పొడవాలా, కొయ్యాలా, లేకపోతే ఆ కత్తిని ఎలా ఉపయోగించాలి, బుద్ధి అనేది నేర్పిస్తుంది. జ్ఞానంతో కత్తిని చేతిలో ఉంది, బుద్ధితో దాన్ని నీవు వాడే విధానమే నీకు బుద్ధి ఉందా లేదా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. దేవుడు నీకు రక్షణ అనేది అనుగ్రహించాడు. ఆ రక్షణను ఎలా ఉపయోగిస్తున్నావో అన్నది నీకు నాకు అర్థం కావాలి. దేవుడు నీకు అనేక రకాలైన తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులను మనం ఎలా ఉపయోగిస్తున్నామో మనకు అర్థం కావాలి. జ్ఞానమును అనుగ్రహించాడు. ఆ జ్ఞానమును ఎలాగున మనము ఉపయోగిస్తున్నామో మనకు అర్థం కావాలి. దేవుడు జ్ఞానమును అనుగ్రహించి, జ్ఞానముతో ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న మనకు ఆ సమాచారం అందించడానికి చాలా కాలయాపన జరిగిపోతుంది. 3-4 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఎల్లకుండగానే మన మాట అక్కడికి చేరే విధంగా ఉంటే చాలు అనుకొని ఒక ఫోన్ని కనిపెట్టాడు ఒక వ్యక్తి. జ్ఞానమా కాదా? ఎంత జ్ఞానమండి! మనిషి వెళ్ళకుండగా ఆ మాట అక్కడికి చేరిపోతుంది. మనిషి వెళ్ళకుండగా ఆ సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది ఒక యంత్రం. ఎంత గొప్ప విశేషం! ఈ జ్ఞానం మంచిదే. ఈ జ్ఞానంతో, బుద్ధితోటి ఆలోచించి ఓ మంచి పరికరాన్ని కనిపెట్టారు. అదే పరికరం పాపానికి ఆస్పదం అయిపోలేదా? ఒకే ఒక పరికరము ఇక్కడ ఉన్న సమాచారాన్ని అందించడానికి చాలా స్పీడ్గా జరిగేది. క్షణాల్లో అదే పరికరాన్ని వాడుకొని ఒక బాంబు కనిపెట్టలేదా? ఆ మొబైల్ ఫోన్లో బాంబుని అమర్చేంతగా అయిపోలేదా? ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు? బుద్ధి ఉందా లేదా? జ్ఞానంతో చేశారు, కానీ బుద్ధి లేకుండా పోయింది. ఆ మొబైల్ ఫోను వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు, మాటలు తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ మొబైల్ ఫోనులో అసభ్యకరమైనవి చూడడానికి ఆస్కారం అయిపోయింది. ఏమండి, ఇదివరకు రోజుల్లో ఒక న్యూస్ ఛానల్లో వార్తను వినాలి అంటే గనక ఎప్పుడో రాత్రి 7 గంటలకి దూరదర్శన్ ఛానల్ వస్తుంది, అప్పుడు చూడాలి. ఆ టీవీ ఎవరింటి దగ్గర ఉందా, ఆ 7 గంటల సమయానికి వెళ్ళి ఆ ఇంటిలో ఆరు బయట కూర్చుని అలా ఉండి చూసేవారు. ఇప్పుడు వార్త అలా వస్తుందో లేదో కూడా తెలియదు, ముందే వచ్చేస్తున్నాయి వార్తలు. యుద్ధం జరుగుతుందో లేదో తెలియదు, ఊహాగానాలతో వార్తలు. అక్కడ హత్య ఎలా జరిగిందో కూడా తెలియదు, ఊహాగానాల్లో ఇలా జరిగి ఉంటుంది. ఊహాగానాలు. ఇది బుద్ధితో చేసేదా? ఎన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి ఫోన్ల ద్వారా. ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. జ్ఞానంతోనే చేశారు, కానీ బుద్ధి లేకుండగా వాటిని ఉపయోగిస్తున్నారు. జాగ్రత్త సంగమ స్నేహితులారా, దేవుడు పశువుల కంటే ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఈ మనిషి ఇలా తయారవుతాడని కాదు. మనిషి తన జ్ఞానాన్ని విచ్చలవిడిగా వాడతాడని కాదు దేవుడిచ్చింది. దేవుడిచ్చిన జ్ఞానం పశువుల కన్నా మరింత బుద్ధి కావాలి, పక్షుల కన్నా మరింత జ్ఞానం కావాలి. అది వారి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో, మనుషులకు ఉపయోగకరమైన జీవితం జీవించడానికి అన్న ఉద్దేశంతో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఇచ్చిన దేవుడు మనుషుల గురించి ఏమంటున్నాడంటే, ఒక మాట చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుండి ఒకసారి చదువుదామా? చదవబడిన ఈ మాటలు చెబుతున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జ్ఞానము ఇవ్వాలని. ఏ జ్ఞానం?
పశువుల కన్నా ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కన్నా ఎక్కువ జ్ఞానం ఇవ్వడానికి మనుషులమైన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడట ఆయన. మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి మనుషు ఏ పాటివాడు? నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుడు మనిషి ఏ పాటివాడు? ఎందుకంట దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేశాడంట. దేవుడు మనిషిని ఎందుకు చేశాడు? మహిమా ప్రభావములు ఆ మనిషికి కిరీటముగా ధరింప చేయడానికి. దేవుని చేతి పనుల మీద అధికారులుగా మనలను చేశాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు? గొర్రెలను, ఎడ్లను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో ఎలా వెళ్ళాలో వాటన్నిటినీ మనిషి పాదముల కింద ఉండినట్లుగా చేశాడట. దేవుడు మనిషి ఎడల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి జ్ఞానాన్ని ప్రసాదించాడండి? దేవుడు ఒక మనిషికి ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు? దేవుని దృష్టిలో మనిషి ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడు, ఎంత ఉద్దేశాన్ని సంతరించుకున్నాడు ఈ మనిషి. జాగ్రత్త స్నేహితులారా, దేవుడు మన ఎడల ఆయన ఉన్నతమైన ప్రణాళికలను నెరవేర్చడానికి మనలను జ్ఞానముతోనూ బుద్ధితోనూ నింపాలి అని అనుకుంటున్నాడు. సర్వ సంపదలకు గుప్తమై ఉన్న దేవుడు ఆయన మనలను జ్ఞానంతో నింపాలనుకుంటూ ఉండగా మనము ఉండాలి. దేవుడు అంటున్న ఈ మాటలను కొంచెం పరిశీలిద్దామండి. పశువుల కంటే ఎక్కువ బుద్ధిని, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నాడంట. ఒకసారి 104వ కీర్తనను ఒకసారి చదువుదాం. 104వ కీర్తన 20-21 వచనాలను ఒకసారి చదువుదాం. జ్ఞానంతో బుద్ధితో ఆలోచిస్తున్నాయి, గర్జిస్తున్నాయంట సింహాలు. గర్జించినప్పుడు ఏం జరుగుతాయి? ఎక్కడ దాకున్నా ఆ జంతువు, చిన్న జంతువు ఏదైనా సరే పరిగెత్తాల్సిందే, బయటకు రావాల్సిందే. ఓ సింహము గర్జించినప్పుడు ఆ గర్జనకు ఆ భయపడుతున్నటువంటి ఆ చిన్న చిన్న జంతువులు బయటకు రాగానే గర్జిస్తున్న ఈ సింహము వేటాడి తన ఆహారము, ఆకలిని తీర్చుకుంటే, తను ఆహారము తిని తన ఆకలిని తీర్చుకుంటుంది ఈ సింహము. స్నేహితులారా, బుద్ధితో జ్ఞానంతో ఆలోచిస్తుంది. పక్షులు ఏం చేస్తున్నాయంట? ఈ పశువులకున్న బుద్ధిని అలా ఉంచండి. ఇప్పుడు పక్షుల గురించి ఒకసారి ఓ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆకాశముని ఎగురు సంగుబుడి కొంగంట, తెల్ల గువ్వంట, మంగెల కత్తంట, ఓదె కొరుకంట. ఇవన్నీ ఏం చేస్తాయంట? వాటి వాటి కాలమున వస్తాయంట. ఏ సమయాన్ని రావాలి, ఏ సమయాన్ని రాకూడదు. ఎంత జ్ఞానమండి! ఈ పక్షులకి ఎంత జ్ఞానమండి! ఏ సమయాన్ని రావాలి, ఏ సమయాన్ని చెట్టు కొట్టాలి, ఏ సమయాన్ని ఆహారము కూర్చుకోవాలి, ఏ సమయాన్ని వస్తే నాకు ఆహారము దొరుకుతుంది, నేను క్షేమంగా ఉంటానో ఈ ఆకాశ పక్షులకు తెలుసట. మరి మనిషి ఏమవుతున్నాడు? ఇర్మియా గారు ఈ 8వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో రాస్తున్న ఈ మాటలు ఆలోచిస్తుంటే, దేవుడు ఆకాశ పక్షులు కొంచెం జ్ఞానంతోనే ఉంటే, అవి వాటి కాలమును అనుసరించి జీవిస్తూ ఉంటే, నా ప్రజలైన ఈ ఇశ్రాయేలీలు, నా ప్రజలైన వారు ఎందుకు ఎలా తిరగబడుతున్నారు? ఎందుకు జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు? జ్ఞానం లేకుండా బ్రతికి ఏం చేయాలనుకుంటున్నారు? జ్ఞానం లేకుండా మనిషి బ్రతికేస్తున్నాడు. జ్ఞానహీనంగా ఆలోచిస్తున్నాడు మనిషి. చాలా అధ్వానంగా తయారవుతున్నాడు మనిషి. మనిషి తన జ్ఞానంతో ఏదో చేయాలనుకొని పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నాడు మనిషి. జాగ్రత్త స్నేహితులారా, దేవుడు ఆకాశ పక్షుల కన్నా పశువుల కన్నా ఎక్కువ జ్ఞానము మనకు అనుగ్రహించాడు. మనిషి ఏం చేస్తున్నాడండి? అసలు
మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకో మాట మనం చదవాలి. జ్ఞానము గలవారిని అని చెప్పుకుంటూ ఏమని చూడండి ఒకసారి 22వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయము 22-23. వారి అవివేక హృదయము అంధకారమయ్యిందంట, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారంట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మారుస్తున్నాడట. వారు అవివేక హృదయం. స్నేహితుడా, సంగమా, దేవుడు నిన్ను జ్ఞానము గల స్త్రీగా, జ్ఞానము గల పురుషునిగా మారుస్తుంటే నీవు వేటినో చేస్తున్నావు నీకు విగ్రహాలుగా. నీవు నీ చేతిలో ఉన్న వస్తువు ఒక విగ్రహంగా మారిపోయింది. నీ ఇంటిలో ఉన్న ఒక వస్తువు నీకు విగ్రహంగా మారింది. నీవు పని చేసే పని నీకు విగ్రహముగా మారింది. నీవు సంపాదించే ధనము నీకు విగ్రహముగా మారింది. నీవు చేస్తున్న ప్రతిదీ నీకు విగ్రహముగా మారితే నేను జ్ఞానవంతుడను అనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం అంటుంది నీవు బుద్ధి లేనివాడు, అవివేకివి. దేవుని కన్నా ఎక్కువైనది ఏది లేదు. ఒకవేళ నీవు ఏదైనా జ్ఞానంతో చేస్తే అది నీకు మేలుకరము, నీకు ఉపయోగకరముగా మారాలే తప్ప మరేమీ లేదు. మనిషి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాలి. తన జ్ఞానంతో చేసుకున్నవన్నీ తన్ను విడిచిపెట్టేసినాయి. నీవెవరో నాకు తెలియదు అంటే వస్తువులు, అరే ఈ వస్తువులన్నీ నేను కష్టపడి నీవెవరో నాకు తెలీదు అని మరో చేతికి వెళ్ళిపోతాయి. కష్టపడి సంపాదించాను ధనం, నీవెవరో నాకు తెలియదని ఇంకొకటి జేబులోకి వెళ్తుంది ధనం. నీవు అజ్ఞానంతో చేసేవి నీకు మేలుకరం కాదు. జ్ఞానముతో, పశువుల కన్నా ఎక్కువైన బుద్ధితో, ఆకాశ పక్షుల కన్నా ఎక్కువైన జ్ఞానంతో నింపిన దేవునికి నీవు లోబడ్డావా? దేవుడు జ్ఞాన సంపన్నుడు, ఆయన మనకిస్తాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు సర్వ సంపదలు ఉన్నాయటండి. ఏ సర్వ సంపదలు తెలుసా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము ద్వారా వచ్చే సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానం ద్వారా సంపాదించాల్సిన ప్రతి ఆస్తి, బుద్ధి జ్ఞానం ద్వారా మనం కట్టుకోవలసిన ప్రతి ఆస్తులు, అంతస్తులు, బుద్ధి జ్ఞానం ద్వారా మనం సంపాదించుకోవలసిన ప్రతిదీ కూడా దేవుని యందు గుప్తములై ఉన్నాయి. అవి కదా మనకు కావాలి. వాటిని కదా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అనుగ్రహించు దేవుణ్ణి ఈరోజు మనము ఆరాధించబోతున్నాం. పక్షుల కన్నా, ఆకాశ పక్షుల కన్నా, జంతువుల కన్నా జ్ఞానమును, బుద్ధిని అనుగ్రహించు దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. బుద్ధి లేని జీవితాలు, జ్ఞానము లేని పనులు మనం చేయొద్దు. బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి మనకు మేలుకరమైనవి, మన ఆత్మకు మేలుకరమైన వాటిని మనం చేసే ప్రయత్నం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.